హాయ్ అండి, మన బ్యాలెన్స్ డైట్ లో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక కాయ గురించి చెప్పనా? అదేనండి ఈ గుమ్మడికాయ. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో సంక్రాంతికి వండడం తప్ప తరచుగా మన కిచెన్లో దీన్ని అస్సలు యూస్ చేయం. కానీ దీనిలో ఉన్న పోషకాలను ఖచ్చితంగా మన బ్యాలెన్స్ డైట్లో మంత్లీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఖచ్చితంగా వాడాలి. ఎందుకో తెలుసా? దీంట్లో పుష్కలంగా వైటమిన్ ఏ ఉంటుందండి. దానివల్ల మనకు క్యారెట్ ఎంత బెనిఫిట్ ఇస్తుందో దాని డబల్ బెనిఫిట్ అండి. దానిలో ఉండే విత్తనాలు కూడా సాల్ట్ లేకుండా, గుమ్మడి విత్తనాలని సాల్ట్ లేకుండా తినగలగాలి. అప్పుడు మనకు హెల్తీ హార్ట్ మన సొంతం అవుతుంది. టోటల్ గుమ్మడికాయనంతా కొనాల్సిన అవసరం లేదండి. ఇలా చిన్న పీసెస్ కూడా అమ్ముతారు మార్కెట్లో. మనం వారానికో నెలకు ఒకసారో తింటే సరిపోతుంది. ఇలా చిన్న ముక్కను మనం తెచ్చేసుకొని మనం పులుసు పెట్టుకున్న, కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది. దీనిలో వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. దానివల్ల మన కళ్ళకండి చాలా అంటే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో తరచుగా అందరూ కూడా మొబైల్స్, ల్యాప్టాప్స్, మానిటర్ స్క్రీనింగే ఎక్కువగా ఉంటుంది కదా. అందరికీ కూడా కళ్ళు చాలా ఏజ్ అంటే చాలా చిన్న వయసులోనే కళ్ళు అనేది బాగా మసకబారిపోతున్నాయి. అలాంటి ఈ జనరేషన్లో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఈ గుమ్మడికాయ అండి. ఎందుకంటే దీంట్లో మనకు డైలీ నీడ్ కావాల్సినంత వైటమిన్ ఏ 200% ఈ గుమ్మడికాయలో ఉంటుందంట. కాబట్టి మన కళ్ళ మీద స్ట్రెస్ తగ్గాలి, కళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే మీరు ఈ గుమ్మడికాయని ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోవాల్సిందే.